Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching Kirtana Ministries Daily Bread every single day. ఈ ఉదయకాలం మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలిసినందుకు దేవానికి స్థితులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలంలో దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి వాగ్దానం that is being taken from 2 Kings chapter 18 verse 7. The Bible says, "And the Lord was with him, he was successful in whatever he undertook. He rebelled against the king of Assyria and did not serve him." ఈరోజు కాలంలో దేవుడు మనందరికీ గొప్ప వాగ్దానం కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటునెల్లా అతడు జయమునొందెను. సో పవర్ఫుల్ వర్డ్. దేవుడు ఏమంటున్నాడు మరి ఆ రోజుల్లో మరి హెజ్కియా మరి ప్రవక్తకు ఏ విధంగా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము, అతడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ మరి అక్కడ విజయము లభించెను. ఎందుకంటే మరి ప్రభువైన యెహోవా తోడుగా ఉన్నాడు కనుక. నా జీవితంలో కూడా మరి ఈ లోకంలో అనేక సార్లు నీ యొక్క సొంత జ్ఞానంను ఆధారం చేసుకొని నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు, నువ్వు వెళ్ళినటువంటి ప్రాంతాల్లో నీకు అనేక సార్లు ఫెయిల్యూర్ రావచ్చు. ఎందుకంటే నువ్వు దేవుని యందు ఆధారం లేకుండా నీ యొక్క కొండ కోట దుర్గము దేవుడు ఆశ్రయం దేవుడు అని నువ్వు అనుకోకుండా తీసుకున్న ఆ నిర్ణయాల వల్ల నువ్వు వెళ్ళిన ప్రతి చోట నీకు అపజయము, మరి అనేక ప్లేసెస్లో నీకు అవమానం కలిగి ఉండొచ్చు. కానీ దేవుడు ఏదో కాలంలో అంటున్నాడు, ఎప్పుడైతే దేవుడు మరి మనకు అండగా ఆశ్రయంగా కోటగా దుర్గంగా ఉన్నప్పుడు ఆయన మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకెళ్ళినప్పటికీ ఏ విధమైనటువంటి డెసిషన్ తీసుకున్నప్పుడు మనం ఏ బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఎలాంటి జాబ్ చేయాలనుకున్నా కూడా దేవుడు మన జీవితంలో మరి గొప్ప మరి జయం కలగజేయబోతున్నాడు. ఇలాంటి గొప్ప వాగ్దానాలు మనకు దేవుని నుంచి కూడా మాత్రమే లభిస్తాయి. ఏ ఒక్క మనిషి కూడా నీకు ఈ లోకంలో జయమని ఇవ్వలేడు. ఏ ఒక్క మనిషి వల్ల సాధ్యం కాదు. అది నీ యొక్క కృషి మరి దేవుని యొక్క మరి ఆ కృప తోడై ఉండాలి. మన కృషితో పాటు దేవుని యొక్క కృప మన ఎందు ఉన్నప్పుడు, అధికంగా ఉన్నప్పుడు, ఏ విధంగా మరి బైబిల్లో మరి ఒక దావీదుని మహారాజుగా చేసినటువంటి దేవుడు శత్రు సమూహాన్ని మరి అనేక మంది శత్రు సమూహాలని దేవుడు దావీదు పక్షంలో పోరాడి మరి జయముని ఇచ్చినటువంటి దేవుడు. యేసుక్రీస్తు నామంలోనే మరి జయం ఉంటుంది. మనమే బయటికి ఎక్కడికి వెళ్ళినప్పటికీ, మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, మరి ముఖ్యంగా యేసుక్రీస్తు నామంలో మనం ప్రార్థించి ఆయన నామం వలననే మనకు జయం కలుగుతుందని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో ఆ విశ్వాసము మనందరికీ గొప్ప నిరీక్షణ కలిగి మనం ఈ లోకంలో జీవించినప్పుడు మన జీవితంలో అనేక అద్భుతమైన జయాలు మన యొక్క ఫ్యామిలీ లైఫ్లో అయితేనేమి, మనం చేస్తున్న జాబ్ ఏరియాలో అయితేనేమి, మనం చేస్తున్న బిజినెస్లో అయితేనేమి, మనం చేస్తున్నటువంటి మరి మనం నడుపుతున్నటువంటి సంఘంలోనూ అనేక ప్రాంతాల్లో నీ యొక్క జీవితము ఒక జయభరితంగా ఉంటుంది. కానీ నీ యొక్క జీవితము మరి అనేకల ముందు నవ్వుల పాలుగా దేవుడు చేయడానికి ఇష్టం లేదు. సో ఈరోజు ఉదయకాలంలో దేవుడు అందరికీ ఇస్తున్న గొప్ప వాగ్దానం, ఆయన మనకు తోడుగా ఉండేలాగా ఆయన వాక్యంతో మన జీవితాన్ని ప్రతినిత్యము మరి కడగబడి మన జీవితాలను మనం సవరించుకుంటూ ముందుకెళ్తే ఆయన మనకు ఏ డిసిషన్ తీసుకున్నా కూడా మనకు గొప్ప జయమునిచ్చే గొప్ప దేవుడు. So let's have this small prayer. We thank you, Jesus, for giving one more day of our life. We thank you for the people who's been watching Kirtana Ministries Daily Bread every single day. As the Bible says today to each one of us, దేవుడు మనందరికీ రోజు ఉదయ కాలంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ దావీదు మహారాజుకు మరి హిజ్కియా రాజుకు మరి ఏ విధంగా తోడుగా ఉన్నాడో మరి నీకు నాకు కూడా దేవుడు తోడుగా ఉండి నువ్వు చేసుకునే ప్రతి డెసిషన్లో దేవుడు నీకు గొప్ప విజయం కలగజేయబోతున్నాడు. ఎందుకంటే నువ్వు దేవుని ఆశ్రయించి ఉంటున్నావు. Let the people who's been watching this video, let those people believe in him and then have a faith in God so that every decision that we make will be a successful decision. We pray all these things in the matchless name of Jesus Christ. Amen, amen. We thank you for everyone who's been watching Kirtana Ministries Daily Bread every single day. If you really receive strength based on the video that you've been watching, please post it to friends and family members. Thank you very much. Amen.